అర్హత కలిగిన గిరిజనులకే స్థానికంగా ఆయా పోస్టులను టీచర్ పోస్టులను ఇవ్వాలి. అర్హత కలిగిన గిరిజనులకు మాత్రమే స్థానికంగా ఉన్నటువంటి ఆయా టీచర్ పోస్టులను ఇవ్వాలి. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. గిరిజనుల పోస్టులు గిరిజనులకే, గిరిజనుల పోస్టులు గిరిజనులకే, గిరిజనుల పోస్టులు గిరిజనులకే. నా పేరు బత్తిన లక్ష్మీశేఖర్. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే కోట మండలం కొక్కుపాడు గ్రామం పల్లుగోటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఇటువంటి దాష్టికానికి నిరసనగా ఈరోజు గిరిజన సంఘాల ఐక్యత తరఫున ఈ కార్యక్రమం చేపట్టాం. ఆడ జరిగినటువంటి విషయం ఏంటంటే 158 కుటుంబాల గిరిజనులు ఎస్పెషలీ అనాదిస్ ఉంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తుంగలో దొక్కి 170 చట్టాన్ని తుంగలో దొక్కి ఇంకా పచ్చిగా చెప్పాలంటే పీసా యాక్ట్ దీన్ని కూడా తుంగలో దొక్కి సుదీర ప్రాంతమైనటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్లకి ఈ ఎస్టీ పోస్టులు అంగన్వాడీ ఆయా టీచర్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పష్టంగా అంగన్వాడీ జీవోలో గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. ఎస్సీ యాప్టేషన్లో ఎస్టీ యాప్టేషన్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని అంటే కూడా అక్కడ ఎందుకని అధికారులు కొల్లోపాలకు తలకి ఎస్టీలకు ఇవ్వాల్సిన 2 పోస్టులు కూడా ఎస్సీలకి కేటాయించారు. ఇది చాలా అన్యాయం. మేము అడుగుతున్నాం, వాళ్ళు మేమంతా ఒకటే. వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకు ఉన్నాయి. 2 కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ కొక్కుపాడు పల్లికోట నరసింహారెడ్డి కాలనీలో చదువు చెప్పాలంటే ఎంత ఇబ్బంది. బస్సు ఎన్ని ఎక్కాలి, ఆటో ఎన్ని ఎక్కాలి. ఇది చాలా దుర్మార్గం. దీని మీద పాపం ఈ అమ్మాయి దాదాపు ఒక 15 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికీ అధికారులు, జిల్లా అధికారులు దుర్నపోతిపై వర్షం కూర్చుంటుంది. ఎంత అన్యాయం. మాకు గిరిజనులకి యానాలకి ఎప్పుడో ఎక్కడో ఒక చిన్న పోస్ట్ వస్తుంది, ఏదో చిన్న చట్టం ఇస్తారు. ఆ చట్టాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతే ఎందుకండి, ఎందుకు మా వసూలు కోసుకుంటారు మీరు? కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. జిల్లా కలెక్టర్ గారు శుక్రవారం లోపల సమగ్రమైన రిపోర్టు చేసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం లోపల దీని విషయంలో తేలకపోతే మేము అడుగుతున్నాం, మాకు ఇవ్వబడలే, ఇప్పుడు ఈఎంఐకి కూడా ఇవ్వబడలే. అక్కడ ఆ ప్రాంతంలో పల్లికోట నరసింహారెడ్డి గిరిజన కాలనీ ప్రాంతంలో ఇంకొకరు ఎవరైనా సరే చదువుకునే పిల్లలకి ఆ పోస్టు కేటాయించమంటారు. కేటాయించకపోతే వచ్చే సోమవారం ఇదే రోజున ఇదే కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాలబోమని చెప్పేసి గిరిజన సంఘాల జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఇండ్ల రవి. యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కోట మండలం కొక్కుపాడు గ్రామ పంచాయతీ పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మొత్తం మీద కూడా 200 కుటుంబాలు కలవు. అది పూర్తిగా యానాది గిరిజన కాలనీ. అయితే ఆ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో టీచర్ పోస్ట్ కానీ, ఆయా పోస్ట్ కానీ, ఇతర పోస్టులు అన్నీ కూడా స్థానికంగా ఉండేటటువంటి గిరిజనులకు కాకుండా స్థానికేతరులైనటువంటి గిరిజనేతరులు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని గిరిజన సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా స్థానికంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వారిని ఆయా కేంద్రాలలో, ఆయా ప్రభుత్వ కేంద్రాలలో, పాఠశాలల్లో వారికి పోస్టులు ఇచ్చి వారికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. అయితే ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు వీటన్నిటిని కూడా స్థానికేతరులకు ఇవ్వడం చాలా దుర్మార్గం. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇతరేతరులు కూడా ఇటువంటి కుటిల రాజకీయ ప్రయత్నం పక్కన పెట్టి స్థానికంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఎవరైతే గిరిజన యానాది కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క అంగన్వాడీ స్కూల్లో ఆయా పోస్టు కానీ, టీచర్ పోస్టు కానీ, ఇతరత్ర పోస్టులని వారికి దక్కేలాగా చొరవ తీసుకోవాల్సిందిగా ఈ రోజున నెల్లూరు జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి మేము జేఏసీ ద్వారా విన్నవించుకోవడం జరిగింది.
ఈ యొక్క ప్రక్రియ ఒక వారం రోజుల లోపల జరిపి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు అర్హత కలిగినటువంటి యానాదులకు న్యాయం చేయమని చెప్పేసి ఇందు మూలంగా మేము కోరడం జరిగింది. లేని పక్షంలో గిరిజన సంఘాల జేఏసీ సమక్షంలో రిలే నిరాహార దీక్షలు కూడా మేము పిలుపునివ్వడానికి వెనుకాడబోమని చెప్పేసి ఇందు మూలంగా ఈ యొక్క అధికార యంత్రాంగానికి మేము తెలియజేస్తూ ఉన్నాము.